వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్. అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఏఐటీయూసీ కార్మిక సంఘం. హిందూ ఉత్సవ కమిటీ మంచిర్యాల జిల్లా కార్యవర్గం ఎన్నిక. హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా చుంచు రాజ్ కిరణ్. భారీ వర్షాల కారణంగా ప్రజలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్ ఆధ్వర్యంలో తిలక్ నగర్ చెరువు వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు డీసీపీ ఏ భాస్కర్లు మాట్లాడుతూ రానున్న 48 గంటల్లో వర్షాలు ఉధృతం కానున్నాయని, భారీ వర్షాలకు వరదల వల్ల ఎలాంటి ఆపదలు ఎదురైనా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో 3 టీములు, అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 15 మంది పోలీసులు వరద బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు కూడా రానున్న 48 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లరాదని, శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇండ్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చెరువులో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీసీపీలతో పాటు పోలీస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్షంతో కొన్ని ప్రాంతంలో కొన్ని చెరువు, ట్యాంక్ ప్రాజెక్ట్స్లో కూడా వాటర్స్ వచ్చినాయి. సో దానికి సంబంధించిన మనం యాక్షన్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకా 2 రోజు భారీ వర్షం సంబంధించిన ఐఎండీ నుంచి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సో దానికోసం కూడా అన్ని జీపీకి, అన్ని యూఎల్బీకి అలర్ట్ చేయడం జరిగింది. లో కాజ్వే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ వాటర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ పోలీస్, రెవెన్యూ అండ్ లోకల్ బాడీ సిబ్బంది దానికి బ్యారికేడింగ్ చేసి దానికి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగింది దానికి కూడా మనం రిస్టోర్ చేయిస్తున్నాము. ఈరోజు ఎస్డీఆర్ఎఫ్ టీమ్ అండ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్ ఏమైనా ఉంటుంది. ఈ 2 టీమ్స్కి సంబంధించిన ఒకటి జస్ట్ మాక్ సెషన్ లాగా చేస్తున్నారు. సో అన్ని ఎక్విప్మెంట్కి వాడుతున్నారు. సో ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే, ఏమైనా ఇష్యూ వస్తే ఆ టైంకి మనం రెస్క్యూ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఈసారి మా జిల్లాలో 3 ఎస్డీఆర్ఎఫ్ టీమ్ 90 మెంబర్స్ తోటి 6 అయి ఉన్నాయి. దాంతోపాటు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 15 మంది కూడా ట్రైన్ అయి ఉన్నారు. అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా మనం పర్చేజ్ చేస్తున్నాము. సో దట్ మనం అందరూ రెడీ ఉన్నాము. ఏమైనా పరిస్థితి ఉంటుంది దానికి సార్ట్అవుట్ చేయడానికి మనం రెడీ ఉన్నాము. ఈ మీడియా నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున నాకు ఒకటే విజ్ఞప్తి, నెక్స్ట్ 48 అవర్స్ హెవీ రైన్ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు మన సిబ్బంది, దానికి ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సింది. ఎటో పరిస్థితిలో లో కాజ్వే ఆర్ బాగు చెరువులు వెళ్ళడానికి ఇప్పుడు లేవు. ఫిషర్మెన్స్ కూడా అలర్ట్గా ఉండాలి. మనం చెప్తాము
ఎప్పటి వరకు నో ఫిషింగ్ టైం డిక్లేర్ ఉన్నాయి. ఆ టైం వరకు ఫిషింగ్ చేయడానికి లేవు. సేమ్గా ఈరోజు ఈ స్కూల్స్లో కూడా హాలిడే ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ అందరూ నెక్స్ట్ 48 అవర్స్ జాగ్రత్తగా ఉండాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, లోకల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి ఫాలో అప్ చేయండి. వీఆర్ రెడీ టు ట్యాకల్ ఆల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మా టీమ్స్ మంచిగా చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు సొంతంగా విజిట్ చేసి చూసాం. దే ఆర్ రెడీ టు ఫర్ ఆపరేషన్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటిగా హ్యూమన్ లైఫ్ లాస్, క్యాటల్ లైఫ్ లాస్, ఎనీ కైండ్ ఆఫ్ లాస్కి ఆపడానికి కూడా రెడీ ఉన్నాము. థ్యాంక్ యూ. వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అలర్ట్ మేరకు రామగుండం కమిషనరేట్, మంచిర్యాల జోన్ పోలీసు అలర్ట్ ఉన్నాము. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే లో కాజ్వేస్ సడన్గా ఇప్పుడు వర్షము సడన్గా డౌన్ పవర్ క్లౌడ్ బర్స్ట్ అయిన వస్తుంది కాబట్టి గ్రామాలను కనెక్ట్ చేసేది, పట్టణాలు కనెక్ట్ చేసే రోడ్లలో సడన్గా వరదొస్తున్నది. అది చిన్న వాగే కదా, దాటుకొని వెళ్ళిపోవచ్చు, రెగ్యులర్గా చూసామనే నిర్లక్ష్యంతో కొంతమంది దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేస్తే ప్రాణాలకు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది కూడా ఎక్కడైతే క్యాజ్వేస్ ఓవర్ఫ్లో అవుతాయో అక్కడ మేము ట్రాఫిక్ ఆపడం జరుగుతుంది. అండ్ బ్యారికేడ్స్ పెట్టి అక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గోదావరిలో కడెం ప్రాజెక్ట్ నుంచి వాటర్ రిలీజ్ చేసినారు. అది ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్నది. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల వాళ్ళు ఫిషింగ్ కానీ, చేపలు పట్టడం కానీ, ఇతర పశువుల మేపకాన్ని కానీ అట్లాంటి కుర్రు అట్లాంటి ప్రాంతాల్లో పోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఇటు ప్రాణహిత రివర్ పరిసరాలు అండ్ ముఖ్యంగా నిన్న కన్నెపల్లి భీమిని ప్రాంతంలో ఎర్రవాగు, కర్జివాగు కొద్దిగా ఓవర్ఫ్లో అయినాయి, మళ్ళీ ఇప్పుడు నార్మల్ ఉన్నాయి. ఈ రాబోయే 48 గంటల్లో వర్షాలు ఏవి ఉన్నాయి కాబట్టి మా యొక్క డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెండు ఇంప్లాంటబుల్ బోట్స్ ద్వారా రెడీగా ఉన్నాము. ఇంకా 2 టీమ్స్ 13th బెటాలియన్లో రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయపడాల్సింది ఏం లేదు. కానీ కొద్దిగా నిర్లక్ష్యం లేకుండా, పిల్లలు కూడా స్కూల్కి సెలవులు ఇచ్చారు కాబట్టి బావుల దగ్గర, చెరువుల దగ్గర అట్లాంటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మేకల దాసు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనలో తేడా ఏమీ లేదని, అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం సరైన వేతనాలు ఇవ్వకుండా సౌకర్యాలు కల్పించలేక వారి కుటుంబాలను రోడ్డున పడవేశారని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఉద్యోగులు ధర్నా నిర్వహించుకున్నారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సమానమైన పనికి సమాన వేతనం అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కలీందర్ అలీఖాన్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి టీచర్లు కానీ, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా తేడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, టీఆర్ఎస్కు మీకు పోలిక కనుక లేకపోతే ఇలా ఏ ఒక్కరి సమస్యలైనా పరిష్కరించిరా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి పొద్దున లేస్తే ఫేస్ క్యాప్చర్ విధానం పేరుతోటి వల్ల ఫేస్ క్యాప్చర్ చేయకపోతే వాళ్లకు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మారుమూల పల్లెలలో, గ్రామాలలో సెల్ నెట్వర్క్ లేక పనిచేయట్లేదు. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి సెల్లులే ఇవ్వలేదు, ఇచ్చినటువంటి సెల్లులు పనిచేయకుండా పోతా ఉన్నాయి. కానీ పని మాత్రం మీరు 1% కూడా తగ్గించట్లే. పని విధానంలో 100% అనేటువంటిది పదే పదే గుర్తు చేస్తూ ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్లను మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా పని 100% చేయించాలంటున్నారు. మరి అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈ దేశంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఎక్కడ సమాన పనికి సమాన వేతనాలు ఇస్తా ఉన్నారు? ఇలా చాలని వేతనాలతోటి వీళ్ళు ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నా గుర్తించరు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వరు. ఫేస్ క్యాప్చర్ విధానం పేరుతో ఇలా అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ర్యామ్ అనేటువంటిది నెట్వర్క్ పనిచేయకపోయినా వీళ్ళ మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు.
అనేకమైనటువంటి ఒత్తిళ్లను మీరు బంద్ చేయాలని చెప్పేసి ఫేస్ క్యాప్చర్ విధానాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం, కేసీఆర్కు మీకు ఏమీ తేడా లేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఉంటే గనక మీరు వేతనాలు పెంచండి, అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వండి, పిఆర్సీ తీసుకురండి. వీళ్ళకు ఇలా ఏమీ చేయకుండా వీళ్ళందరినీ వాళ్ళ ఇప్పటిదాకా మా అక్కలు చెప్పినట్టు ఇలా గ్రామ పంచాయతీ కార్యదర్శికి వీళ్ళ రికార్డులే కావాలి, ఆశా అంగన్వాడీలకు ఆశాలకు వీళ్ళ రికార్డులే కావాలి, పంచాయత్ సెక్రటరీలకు వీళ్ళే కావాలి, కౌన్సిలర్లు వచ్చినా వీళ్ళే కావాలి, వార్డ్ ఆఫీసర్లు వచ్చినా వీళ్ళ రికార్డులే కావాలి. పని మాత్రం వీళ్ళు చేయాలి, పైకం మాత్రం రూపాయి పెంచవు. ఇదేం పద్ధతి అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇంత అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి నువ్వు మీ పద్ధతి మార్చుకొని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అనేక సమస్యల సుడిగుండంలో వేలాడుతున్నటువంటి వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఏఐటీస్గా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్త సమ్మె చేయడం జరుగుతున్నది. ఈ సమ్మెలో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మాకు ఫేస్ క్యాప్చర్ అని కేంద్రం నుండి ఇచ్చిండ్రని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక NHTS అని యాప్ ఓపెన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వము NHTS యాప్లో కొట్టమంటున్నారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని దీంట్లో యాడ్ చేయమంటున్నారు. ఈ టీచర్ల ఉన్న 2GB సెల్లుతోని ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయింది ఆ సెల్లులు ఇచ్చి, అప్పటి నుండి 6 సంవత్సరాలు అయింది ఆ సెల్లులు ఇచ్చి, అప్పటి నుండి ఇప్పటి వరకు 2GB ర్యామ్ ఎక్కడైనా పనిచేస్తుందా? వీళ్ళు ఇచ్చిన యాప్లు దాంట్లో ఒక యాప్ కూడా యాడ్ కాదు. ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అని ఇచ్చారు. 6 to 3 years పిల్లల్ని ఒకటి, గర్భిణీ బాలంతలు, తర్వాత 3 to 6 year పిల్లలు, ఇంతమంది ఫేస్ క్యాప్చర్లు అక్కడ యాడ్ చేయడానికి వీలైతే లేదు. అక్కడ సరైన నెట్ ఉండలేదు. తర్వాత ఆ ర్యాము ఆ సెల్లు పనిచేయట్లేదు. ఈ సెల్లు పనిచేయట్లేదు అంటే సూపర్వైజర్ అంటది, మీరు ఎవరి సెల్లు అన్న తెచ్చుకోండి, ఎక్కడైనా గంగలపడండి, కానీ మాకు ఫేస్ క్యాప్చర్ చేయమంటది సూపర్వైజర్. CDPO కూడా అదే టార్చర్గా ఇబ్బందులు పెడతారు. వాళ్ళు పీడీ గారికి చెప్తే పీడీ గారు అంటారు, ఈ చేసే టీచర్లు అందరు చేయట్లేదు అమ్మా, మీరెందుకు ఈ విధంగా అడుగుతున్నారు, ఆ టీచర్లు ఏ విధంగా చేస్తున్నారు, మీరు కూడా అదే విధంగా చేయమంటారు పీడీ గారు. మరి ఈ 2GB ర్యాము ఈ సెల్లు పట్టుకొని అది ఖరాబ్ అయిపోయి అందరూ వాళ్ళకి డిస్ప్లే లేపించుకొని అధిక ఇబ్బందులతోని వాళ్ళు ఎవరిదో బతిలాడి ఫేస్ క్యాప్చర్ చేస్తున్నారు. ఇది అవసరమా మాకు అంగన్వాడీలకు? ఎవరినో బతిలాడి మేము తెచ్చుకోవడము, మాతో వర్క్ చేయించుకోవాలని వాళ్ళకు ఉంటే మాకు సరైన ఫోన్లు ఇవ్వాలి, సరైన పద్ధతిలో మాతో వర్క్ చేయించుకోవాలి. ఈ విధంగా సూపర్వైజర్ల టార్చర్ అయితే మరీ భరించలేకుండా ఉన్నది. ఇవాళ అయితే ఒక ఇండన్పల్లి సూపర్వైజర్ కవిత మేడము, ఆమె అస్సలే టీచర్లు ధర్నాకు పోవద్దు, మీకు ఏది పోవద్దు, ఎటైనా పోతే మీ జీతాలు కట్ చేస్తానని బెదిరించి వాళ్ళ రాకుండా వాళ్ళని అడ్డుకున్నది. ఈ విధమైన చర్య ICDSలో కొనసాగితే టీచర్లు ఏ విధంగా పనిచేస్తారు? వాళ్ళ ఇబ్బందులు A2C యూనియన్కు చెప్పుకోవద్దా? మాకు ఒక యూనియన్ ఉన్నది, మాకు ఒక విధానం ఉన్నది, మరి మాకు వాళ్ళు అండగా ఉండి మాకు పనులు చేస్తారు A2C యూనియన్ వాళ్ళు. ఆ యూనియన్కు ఇవన్నీ ఇబ్బందులు చెప్పుకుంటే మేము బయటపడతామని ICDS వాళ్ళు ఎక్కడికక్కడ టీచర్లను అడ్డుకొని రానియకుండా చేస్తున్నారు. ఈ విధానం ICDS సిబ్బంది మానుకోవాలని చెప్తున్నాను నేను. ఈ పద్ధతి మానుకొని టీచర్లకు వెసులుబాటు ఇవ్వాలి. మాకు ఇవాళ హాలిడే, ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం హాలిడే ఇచ్చింది. ఈ రెయిన్స్ ఉన్నది, వర్షాలు ఉన్నాయి అని ఇవాళ ప్రభుత్వ హాలిడే ఉంది. అయినా కానీ సూపర్వైజర్లు అడ్డుకొని ఈ విధంగా టీచర్లను రానియకుండా చేస్తున్నారు. వర్క్ మాతో చేయించుకోవాలంటే మాకు అనుకూలమైన సామాగ్రి అన్ని ఇచ్చి మాతో వర్క్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షునిగా డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ ఎంపికయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షునిగా చుంచు రాజ్ కిరణ్, జనరల్ సెక్రటరీగా కర్ణకంటి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా కృష్ణలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో RSS ప్రచారకులు కృష్ణ భాస్కర్, నర్సయ్య, కంకనాల భాస్కర్ రెడ్డి, తోట తిరుపతి బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు, రజనీష్ జైన్, వైద్య శ్రీధర్, బోయిని హరికృష్ణ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ కమిటీ సమావేశంలో అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ, హిందువులంతా ఐక్యతనంగా ఉంటేనే ప్రపంచంలో హిందువులు ఉనికిని కాపాడుకోగలుగుతామని తెలిపారు. ఐక్యత కొనసాగించడానికి హిందువులు ప్రతి పండుగను హిందూ సమాజమంతా పాల్గొని పూజలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ఇక ముందు కూడా ప్రతి కార్యక్రమాలను ఐక్యతతో ఉండి నిర్వహించుకోవాలని, ఇతర మతస్థులెవరూ హిందూ మతంపై వేలెత్తి చూపకుండా ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలని, ఆ దిశగా అధ్యక్షునిగా నేను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. రాబోవు గణేష్ ఉత్సవాల్లో
ప్రతి ఒక్కరూ ఐక్యతగా కలిసికట్టుగా అందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గణేష్ మండపాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నగరంలో జరుగుతున్న హిందూ ఉత్సవ కమిటీ సమావేశానికి విచ్చేసిన నా హిందూ సోదరులందరికీ కూడా నా యొక్క నామసుమాంజలి తెలియజేస్తూ, మరి గత కొన్ని సంవత్సరాలుగా మనమంతా హిందువులం ఏకతాటిపై నడుస్తూ అనేక పండుగలను మరి జరుపుకుంటున్న ఈ తరుణంలో గత అనాదిగా మరి హిందూ ఉత్సవ సమితి ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నది. ఇప్పటి వరకు ఎందరో దీనికి అధినాయకత్వం వహించారు. అందులో భాగంగా ఈరోజు నన్ను దీంట్లోకి తీసుకోవడం హర్షిస్తున్నాను. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది, అడగడం జరిగింది, కానీ మాకు వృత్తిరీత్యా అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు ఫుల్ టైం ఇవ్వాలి. ఎందుకంటే మనమే అనేక చర్చలలో చెప్తున్నాం, ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే సమయం ఇవ్వని వాళ్ళు చేయడం వృధా. మరి అదొక్కటే కాకుండా గత 10 సంవత్సరాలుగా నాకు మంచిర్యాలలో ఉన్న ఒక 20-25 మండపాలతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. గణేష్ ఒక్కటే అని కాదు, అయ్యప్పలో కూడా మేము 18 సంవత్సరాలుగా మాల వేసుకుని ఏదైతే నా భూతో నా భవిష్యత్తుగా మంచిర్యాలలో మేము ఏదైతే పూజ చేశామో, అలాగే హనుమాన్ మాలలో వేసుకొని కూడా నాకు హనుమాన్ మాలలో కూడా మన హిందూ మిత్రులందరూ ఉండడం మనకు మనందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొస్తుందనే నమ్మకంతో నేను ఈరోజు ఈ యొక్క హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా తీసుకున్నాను. ఇందులో భాగంగా ఈరోజు నాకు ఇక్కడ వచ్చి ఆశీర్వదించిన నాకన్నా ముందున్నటువంటి సీనియర్ మిత్రులందరికీ, సీనియర్ గురువులందరికీ కూడా నా నమస్సుమంజలు. పర్యవేక్షణలో మీ యొక్క మార్గాలను అనుగుణంగా మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ మనం అందరం ఏకతాటిపైగా ఈ యొక్క హిందూ సమాజాన్ని మనం అందరం ఒక్క తాటిపైకి తెచ్చి, ఎందుకంటే ఇంతమంది ఉన్న సంఖ్యాపరంగా బలంగా ఉన్న మరి కార్యక్రమపరంగా తక్కువ ఉన్నాం. ఇలాంటి సమస్యలు రాబోయే రోజులలో కాకుండా సంఘటితంగా మనం అందరం కలిసి కూడి మన యొక్క సంఘాన్ని బలోపేతం చేస్తూ, మరి హిందువులంటే హిందువుల జోలికి ఎవరు వచ్చినా హిందువులంటే ఒక మాట మీద నిల్చుంటారని, మరి పండగలే కాదు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఒక గణేష్ అని కాకుండా రాబోయే కార్యక్రమంలో మరి చాలా కార్యక్రమాలు కూడా ఈ యొక్క కొత్త కమిటీ తీసుకొని మేము ముందుకు నడుస్తాము. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి వచ్చారు వారందరూ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్ళి మనం అందరం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి అందరం కూడా ఐక్యతతోని నీవు నేను పదవి అనేది కాకుండా అందరం కలిసిమెలిసి పని చేసుకుంటూ మనందరి లోపల సోదరి భావాన్ని కూడా నింపుతూ, ఎందుకంటే గతంలో కూడా శిశుమందిరం విద్యార్థులం కాబట్టి మాకు చిన్ననాటి నుండి కొంచెం ఏదైతే మాకు క్రమశిక్షణ ఉంటుందని నేను అనుకుంటా. దానిలో భాగంగానే అందరం కలిసి పనిచేసుకుందాం, ముందుకెళ్దాం, కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా మనం సాగుతూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఏదైతే హిందూ ఉత్సవ కమిటీ కార్యక్రమంలో మనం అందరం చురుగ్గా పాల్గొందాం. మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను 100% నేనైతే నిజాయితీగా నిర్వర్తిస్తాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ మన వినాయక నిమజ్జనం ఏర్పాట్ల కోసమని హిందూ ఉత్సవ సమితి గత 35-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ హిందూ ఉత్సవ సమితి ద్వారా నిమజ్జన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మన నగర జిల్లా కార్యవాహ భాస్కర్జీ ఆధ్వర్యంలో, అలాగే నగర కార్యవాహ నర్సయ్య గారి సూచన మేరకు మన నూతన కమిటీని ఉత్సవ సమితి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో డాక్టర్ రాజకిరణ్ గారిని మనం అధ్యక్షులుగా ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. ఇందులో మన ఏదైతే హిందూ సమాజం కోసం ఆ రోజు బాలగంగాధర తిలక్ గారు మన వినాయకుని అంటే మండపాల ద్వారా బయట వీధిలో ఏర్పాటు చేసుకుంటే అందరం ఐకమత్యంతో ఉంటామని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని మన సనాతన ధర్మం కాపాడే విధంగా కూడా ప్రతి ఒక్కరూ మండపాలు ఏర్పాటు చేసుకొని వారికి ఏదైతే పోటీతత్వం కాకుండా కూడా వినాయక మండపాల్లో ప్రతి వార్డులో కూడా ఒక పోటీతత్వం ఏర్పడుతుంది. పోటీతత్వం కాకుండా మన భక్తి భావంతో అందరం ఐకమత్యంతో ఈ వినాయక నిమజ్జనం, ఈ వినాయక చవితి చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు నాడు వినాయక చవితి అవుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శనివారం వినాయక నిమజ్జనోత్సవం అవుతుంది. ఇది మన రాష్ట్రం అంతా జరుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి నాడు వినాయక ప్రతిష్ఠ జరిగి అనంత చతుర్దశి రోజు కూడా నిమజ్జనం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా పాటించి సమైక్యంగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటున్నా. జై గణేష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడంతో చెరువు పరిస్థితి అధ్వాన్నంగా మారినందున ఈరోజు స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ఆధ్వర్యంలో
ప్రజలతో కలిసి శ్రమదానం ద్వారా పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ జడ్జి రాజన్న, స్వచ్ఛంద పౌర సేవా సంస్థ నాయకులు తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ చెరువును కాపాడడంలో ప్రజలే ముందుకు రావడం సంతోషకరమని, జిల్లా కేంద్రంలో అధికారులందరూ అందుబాటులో ఉండి కూడా చెరువు అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని, ఇది బాధాకరమని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని చెప్పే కలెక్టర్ ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ రాముని చెరువు అభివృద్ధి పట్ల చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రశాంతంగా పార్కు లేక చెరువు గట్టుకు వెళ్దామన్న అందుబాటులో లేని పరిస్థితి మంచిర్యాల పట్టణంలో దాపరించిందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల కోరిక మేరకు రాముల చెరువును ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, కర్రె లచ్చన్న, ప్రదీప్, సూర్యనారాయణ, కైలాసం, మార్కండేయులు, అన్నం రమేష్, జయరావు, సుదర్శన్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, నల్ల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. నడిబొడ్డులో రాముని చెరువు ఉంటుంది. 47 ఎకరాల చిల్లర ఉన్నటువంటి రాముని చెరువు ఇది. దీనికి ఏ విధమైనటువంటి శ్రద్ధ, బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా తీసుకోవడం లేదు. మేము గత 8 నెలల నుంచి దీని పట్ల, ఈ చెరువును బాగు చేయాలి, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కర్నల్ దీనికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి 26 లక్షల చిల్లర పెట్టి దీనికి వాకింగ్ ట్రాక్ వేసి వాకర్స్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ కట్టని ఇవాళ మొత్తం తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లతోటి మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయిన కట్ట. దాన్ని పునరుద్ధరించాలి. కేవలం మున్సిపాలిటీ జేసీబీ ట్రాక్టర్ తోటి క్లియర్ చేస్తే పోయేటువంటి చెత్తని మేము 8 నెలల నుంచి కలెక్టర్ గారిని అడుగుతున్నాం, వెళ్ళిపోయిన కమిషనర్ని అడిగినాం. ఎవరిని అడిగినా కూడా కనీసం ఇది ఒక రాముని చెరువు ఒకటి ఉన్నది, ఇక్కడ వందలాది మంది ఇక్కడ ప్రజలు ఇక్కడ వాకింగ్ చేసుకుంటారు. మరి ప్రజలు వారికి వారు సొంతంగా స్వచ్ఛందంగా వాళ్ళ ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో లక్షలాది రూపాయల ట్యాక్సులు, కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి మున్సిపాలిటీలో సామాజిక బాధ్యతతోటి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ అధికారులు విస్మరించి పనిచేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. మేము మొన్న కూడా ఇదే కట్ట మీద మేము వాకర్స్ అందరం కూడా కలిసి స్వచ్ఛంద పౌర సంస్థ, వాకర్స్ అసోసియేషన్, చాలా మంది మిత్రులు అందరం కూడా కలిసి ఇక్కడ నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వర్షం పడుతున్నా కూడా నిరసన చెప్పినాం. కానీ దున్నపోత మీద వాన పడ్డట్టుగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరి ఇవాళ కలెక్టర్ గారు అక్కడ ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్లో కూర్చొని మేము అద్భుతాలు, అన్ని సమస్యలు ఏమి ఉంటే అవన్నీ కూడా తీరుస్తామని చెప్తున్నటువంటి కలెక్టర్, మరి కలెక్టరేట్ కూతవేడి దూరంలో ఉన్నటువంటి రాముని చెరువు విషయంలో మిమ్మల్ని ఇప్పటికీ ఒక 10ల సంఖ్యలో మిమ్మల్ని కలిసినాం. మీరు 3 మెన్ కమిటీ వేసి రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే కూడా ఇక్కడ కింది స్థాయి అధికారులు చేస్తారు. రాముని చెరువు కట్ట మీద వాకర్లు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకం. అయితే చెట్టు యొక్క ప్రాముఖ్యతను వాకర్స్ గుర్తించారు. ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం చేపట్టినట్టు గమనించాము. చెట్టుకు అన్ని దైవ గుణాలే. చెట్టు నీడనిస్తుంది, కలపనిస్తుంది, అంతేకాకుండా పండ్లనిస్తుంది, కాయలనిస్తుంది, అంతేకాకుండా మనిషి బతకడానికి ఆక్సిజన్ ఇస్తుంది. ఇంత మంచి దైవ గుణాలు ఉన్నటువంటి చెట్టును మనం రక్షించాలి. చెట్లను నాటడమే కాదు, ఉన్న చెట్లను కూడా రక్షించాలనేటువంటి ఒక సత్యాన్ని, ఆ యొక్క అద్భుతమైన విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి ఈ వాకర్సు ఈ విషయాన్ని కార్యక్రమాన్ని తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చెరువు చాలా పురాతనమైన చెరువు, కట్ట చాలా వెడల్పుగా ఉన్నది. దీని మీద వాకర్సు చాలామంది సీనియర్ సిటిజన్స్ కానీ, యువకులు కానీ, ఈవెన్ యువతులు తేడా లేకుండా అందరూ ఆరోగ్యం కొరకు ఈ కట్ట మీద కాలినడక చేస్తూ ఉంటారు. కాబట్టి వాకింగ్ చేసే అతని వ్యక్తి యొక్క ఆరోగ్యం, అది అద్భుతమైన ఆరోగ్యం. ఇది ఎన్నో హాస్పిటల్ కన్నా అద్భుతమైన హాస్పిటల్ లాగా ఉపయోగపడుతుంది. వాకింగ్ చేయకపోతే అనారోగ్యం పాలవుతారు. అనేక మందిని ఆరోగ్యం నుండి కాపాడేటువంటి ఈ రాముని చెరువు కట్టను మంచిర్యాల లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో ఈ నెల 17వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుండి మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టివాడలో ఉన్న లయన్స్ భవనంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించబడుతుందని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ రాకేష్ ఎంఎస్ ఆర్థో వారి బృందంచే పాల్గొని మోకాలి నొప్పి, తుంటి నొప్పి, ఇతర ఎముకల కీళ్ల సమస్యలకు సంబంధించిన పేషెంట్లను పరీక్షించి అవసరమైన వారికి పరీక్షలు మరియు మందులు ఉచితంగా అందజేయబడతాయని లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ లయన్ సిరిపురం శ్రీనివాస్ తెలిపారు.
కావున మంచిర్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కారుకూరి చంద్రమౌళి, ప్రోగ్రామ్ కో చైర్పర్సన్ కె భాస్కర్ రెడ్డి, రీజనల్ చైర్పర్సన్ కొత్త సురేందర్, సీనియర్ మెంబర్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ డాక్టర్లసి నిర్వహిస్తున్న 17/8 ఈ ఆదివారం రోజున నిర్వహించడం జరుగుతుంది. మంచిర్యాల ప్రజలు, చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలు ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్యలు ఉన్న వారు మాకు సంబంధించిన మా కమిటీ సభ్యులకు సహకరిస్తే ఈ క్యాంపు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకర్ హైదరాబాద్ డాక్టర్ మిత్ర బృందంతో కొమరవెల్లి శ్రీధర్, అఖిల్ దాడి డాక్టర్ వారి నేపథ్యంలో మన ఈ ప్రోగ్రామ్ చైర్మన్ సిరిమన్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. కానీ కంపల్సరీ మంచిర్యాల పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాలు అందరూ హాజరై దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఆదివారం 17వ తారీఖు ఆదివారం రోజు నిర్వహించబడుతుంది. 100 ఫీట్ల రోడ్డు చున్నబట్టివాడ లయన్స్ భవన్లో నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమానికి పాల్గొనాల్సిందిగా అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల మరియు లయన్స్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన శ్రీకర్ హాస్పిటల్, అఖిల్ దాడి గారి బృందము, డాక్టర్ రాకేష్ కుమరవెల్లి గారి ఆధ్వర్యంలో మరి ఆర్థోపెడిక్ క్యాంపును మంచిర్యాల లయన్స్ భవన్లో 100 ఫీట్ల రోడ్డుకు చున్నపట్టివాడలో ఈ నెల 17 తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. దానిలో ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. బిఎండి స్కానింగ్ అనేది మోకాళ్ళ చిప్పలు ఏదైతే అరిగినాయో దాన్ని ఏ పర్సెంటేజ్లో అరిగినాయో అనేది స్కానింగ్ చేస్తారు. అది కూడా 2000 రూపాయలు వాల్యూ ఉంటుంది ఒక్కొక్కరిది. అది కూడా ఫ్రీగా ఆ డాక్టర్లు అందరితోటి మనం మాట్లాడి మంచిర్యాలకు తీసుకుని రావడం జరుగుతుంది. మెడిసిన్స్ తర్వాత స్కానింగ్ కూడా, ఓపీ కూడా అన్నీ కూడా ఉచితంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ మెగా క్యాంపును మన మంచిర్యాల మండలంలో చుట్టుపక్కల పల్లెటూర్లు కానీ అన్ని విలేజ్ల వాళ్ళు అందరూ వచ్చేసి విజయవంతం చేసుకొని వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఒకవేళ ఆపరేషన్కి ఎవరైనా సెలెక్ట్ అయ్యేది ఉంటే లయన్స్ క్లబ్ లెటర్ ప్యాడ్ మీద ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా లైన్ మెంబర్ రాసిస్తే 25,000 రూపాయల డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా వారితో మాట్లాడి హైదరాబాద్ నుండి అఖిల్ దాడి గారి బృందం డాక్టర్లు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ ఆదివారం జరిగే మెడికల్ క్యాంపులో అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా 13వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లు ఆజాద్ తిరంగా జెండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ ఆఫీసర్ మాట్లాడుతూ దేశ ప్రజల అందరిలో దేశభక్తిని పెంపొందించడానికి తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు తెలంగాణ జెండాలు చేతపట్టి భారత్ మాతాకి జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13వ బెటాలియన్ పోలీసులు, అధికారులు, ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. 32 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆజాద్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో మా 32 బెటాలియన్ సిఓ ఆదేశాల మేరకు ఈరోజు ఆజాద్ తిరంగా ర్యాలీని మేము ప్రారంభించాము. మేము మా ఎన్సీసీ క్యాడెట్స్ మరియు మా తోటి ఎన్ఓస్, సిటిఓస్ అందరూ పాల్గొనడం జరిగింది. జనరల్ ఎన్సీసీ న్యూఢిల్లీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్సీసీ క్యాడెట్స్ అందరం కలిసి ఆజాద్ తిరంగా అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి పెంచాలి అండ్ దేశం గురించి మనం అందరం తెలుసుకోవాలి అనేది మెయిన్ నా ఉద్దేశం. అండ్ ఈ రోజుల్లో దేశభక్తి చాలా వరకు కనుమరుగైపోతుంది అనుకోవచ్చు. సో అందుకని ఈ రోజు ఈ సందర్భంగా మేమందరం కలిసి అందరిలోనూ ఒక దేశభక్తి తత్వాన్ని పెంచాలని చెప్పేసి ర్యాలీ అయితే స్టార్ట్ చేసినాం అండ్ సక్సెస్ఫుల్ గా ఎండ్ కూడా చేసుకుంటున్నాం. సో దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా మనం మన దేశాన్ని గౌరవించాలి, మన దేశంలో ఉన్న ప్రజలందరినీ గౌరవించాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే, అంటే అందరిలోనూ ఒక దేశభక్తి భావం పెంచడానికి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఎన్సీసీ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రికి లక్షట్పేట వాస్తవ్యులు పసుపులేటి వెంకటేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు పసుపులేటి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో
ప్రజలకు ఉపయోగపడే విధంగా ఓన్ ఫోల్డ్ బెడ్ను అందజేసినట్టు లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు మన లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రికి పసుపులేటి వెంకటేశం గారి పేరు మీద వాళ్ళ కుమారుగారు అయినటువంటి పసుపులేటి శ్రీనివాస్ గారు మన హాస్పిటల్కి అన్ఫోల్డ్ బెడ్ ఒకటి ఈ దానం అంటే బహుమతిగా ఆయన జ్ఞాపకార్థం ఇక్కడికి ఇచ్చారు, డొనేట్ చేశారు. ఇది మిగతా ఈ లక్షట్పేట ప్రజలకు ఉపయోగపడుతుందని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించి ఈ విధంగా మన ఆసుపత్రికి దానం చేయడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అట్లనే వాళ్ళకి ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాలో కన్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జంతువుల మాంసం కొరకు పెట్టిన కరెంట్ షాక్ వలన శంకర్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరణానికి కారణమైన ఇద్దరు నేరస్తులైన అర్కం రమేష్, తలండి బాపులకు మంచిర్యాల కోర్టు 5 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, ఇద్దరికీ కలిపి 20,000 రూపాయల జరిమానం విధించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్. అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఏఐటీయూసీ కార్మిక సంఘం. హిందూ ఉత్సవ కమిటీ మంచిర్యాల జిల్లా కార్యవర్గం ఎన్నిక. హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా చుంచు రాజ్ కిరణ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.